శుకుడు పుణ్యాత్ముడు ఉత్తరకుమారుడు అయిన పరీక్షిత్తుకు భరతుని చరిత్ర వినిపిస్తూ ఇంకా ఇలా అన్నాడు. మహనీయ గుణాలు గల గయుని గాథలు పూర్వమహాత్ములచే ఈ విధంగా స్తుతింపబడుతున్నాయి. సావధానమైన మనస్సుతో విను అని ఇలా అన్నాడు. గయుడు ప్రజలందరినీ ధర్మ మార్గంలో ప్రేమతో పోషిస్తూ లాలిస్తూ శాసిస్తూ యజ్ఞాలలో యజ్ఞపురుషుడైన ఈశ్వరుని తన మనస్సులోనే నిలుపుకొని సేవించాడు. స్వాంతంలో ఉన్న ఈశ్వరుని దర్శించాడు. ప్రాణులన్నింటికీ ఆనందం కలిగిస్తూ స్వాభిమానం లేకుండా భూమిని పాలించాడు. సత్యంలోనూ సజ్జన సేవలోనూ ధర్మంలోనూ యజ్ఞక్రియలోనూ గయుడు భూమి మీద విష్ణువే కాని మానవుడు కాదు రాజా. అప్పుడు పరీక్షిత్తు చాలా సంతోషించి ఇంకా విష్ణుని మహిమలు వినాలని కుతూహలంతో శుకమహర్షితో ఇలా అన్నాడు. అప్పుడు శుకుడు పరీక్షిత్తుతో, రాజా, జంబూద్వీపం భూమి అనే పద్మానికి మధ్యలో 1,00,000 యోజనాల వెడల్పు పొడవు కలిగి తామరాకు వలె గుండ్రంగా 9,000 యోజనాల విస్తీర్ణం గల 9 వర్షాలు వాటిని విభజిస్తూ 8 పర్వతాలు సరిహద్దులుగా కలిగి ఉంది. ఆ 9ంటిలో మధ్య వర్షము ఇలావృత వర్షం. అందులోని మధ్య భాగాన బంగారుమయమైన పర్వతం ఉంది. భూపద్మమునకు మేరువు దీపించుచు కర్ణికాకృతిని పెంపగుచుంబ్రాపై కులగిరి రాజు గజూపట్టును సురగణాలి చోద్యం బందన్. అది మేరు పర్వతం. భూమి అనే పద్మానికి కర్ణిక వలె కులపర్వతాలకు రాజుగా ప్రకాశిస్తుంది. దేవతలంతా దానిని చూసి ఎంతో ఆశ్చర్యపోతారు. జై శ్రీకృష్ణ.